హలో సార్, నమస్తే అండి. నమస్తే. రాజ్ తరుణ్ లావణ్య కేసు మళ్ళీ మొదటికి వస్తున్నట్టుగా అనిపిస్తుంది. వాళ్ళు వెళ్ళి అక్కడ కూర్చోవడం, వాళ్ళ పేరెంట్స్ ఒక 15 మంది రావడం, అన్ని పగలగొట్టడం, ఇదంతా సీనారియో మనం చూస్తున్నాం. అసలు ఏం జరిగింది? ఫర్ ఎగ్జాంపుల్, మన ఇంట్లో అక్రమంగా ఎవరైనా కొన్ని సంవత్సరాల నుంచి ఉంటే ఏమ్మా బయటికి పో అనడం న్యాయమా కాదా? అక్రమంగా ఉంటుంటే మన ఇంట్లో నీ ఇల్లు కాని ఇంట్లో నువ్వు ఉండడం కరెక్టా? ఇల్లు నీ పేరు మీద లేదు, ఓకేనా? అది రాజ్ తరుణ్ ఇల్లు. రాజ్ తరుణ్ ఇల్లు అంటే దాని మీద హక్కు రాజ్ తరుణ్ పేరెంట్స్ కు ఉంటది, లేదా రాజ్ తరుణ్ తాళి కట్టిన భార్యకు ఉంటది. తను పెళ్లి చేసుకున్నానని చెప్పేసి వద్దాం, అక్కడ దాకా వద్దాం, కొంచెం నేను మాట్లాడతా. బేసిక్ గా ఏంటంటే ఒక ఇంటి మీద హక్కు తన భార్యకు ఉంటది, లేదా తల్లిదండ్రులకు ఉంటది, ఓకేనా? నెక్స్ట్, రాజు తరుణ్ ని వదిలేసి తన భార్య ఎవరితోనో లేచిపోయింది ఒక సంవత్సరంలో. ఆ లేచిపోయినోడు కూడా నన్ను వదిలేశాడు రా ముర్రో అని అక్కడ లోకల్ పోలీస్ స్టేషన్ లో కంప్లైంట్ కూడా పెట్టింది అతని మీద. అంటే వెళ్ళి లేచిపోయిన ఆడది మళ్ళీ ఇంటికి వచ్చి నా పాత మొగుడు, నా సొంత మొగుడు, నాకేం మొగుడు, ఈ ఇల్లు నాది అని కూర్చోవడం ఎంతవరకు న్యాయం? నేను లేచిపోయాను అని పోలీస్ స్టేషన్, గుంటూరు పోలీస్ స్టేషన్ ఆమె కంప్లైంట్ పెట్టింది. నేను ఒకరితో వచ్చానండి, వాడు నన్ను లాడ్జిలో వదిలేసి పారిపోయాడు అని పోలీస్ స్టేషన్ తనే కంప్లైంట్ పెట్టింది. నన్ను మోసం చేశాడు, శారీరకంగా వాడుకున్నాడు అని. ఇప్పుడు నువ్వే చెప్పు, మొగుడిని వదిలేసి ఒక ఆడది లేచిపోయింది, ఓకేనా? లేచిపోయినట్టు ఆమె ఒప్పుకుంది పోలీస్ స్టేషన్ లో. ఆవిడే ఒప్పుకున్నారు అంటే ఆవిడ కేసు పెట్టిందంటే ఒప్పుకున్నట్టే కదా. అర్థమైందా మ్యాటర్? ఒక ఆడది మొగుడిని వదిలేసి లేచి ఇలా వచ్చాను, నాకు ఇలా జరిగిందని చెప్పేసి తనే చెప్పేసుకున్నారు. నేను పలానా అబ్బాయిని నమ్మేసి ఇక్కడికి వచ్చానండి, నన్ను లాడ్జిలో వదిలేసి ఏడుకోబోయాడు మస్తాన్ సాయి అనే అబ్బాయి అని ఆమె గుంటూరు పోలీస్ స్టేషన్ లోనో ఎక్కడో పిండాకూడులో ఈవిడ కేసు పెట్టింది, ఓకేనా? దానికి సంబంధించిన FIR కూడా ఉంది. అది కొన్నాళ్ళు నడిచింది, నడుస్తా ఉందేమో కూడా ఇప్పటి వరకు. దెన్ మొగుడిని వదిలేసి లేచిపోయిన ఆడది, ఎవరితోనో లేచిపోయిన ఆడది, వాడు వదిలేసాక మళ్ళీ ఈ మొగుడు దగ్గరికి వచ్చి నా హక్కు అనడం రైటా రాంగా? ఇక్కడ వాళ్ళిద్దరు భార్యాభర్తలా కాదా అని దాన్ని బట్టి బేస్ చేసి ఉంటది అది. తర్వాత ఫస్ట్ దీనికి నీకు సామాజికంగా నువ్వు ఒక అమ్మాయి కాబట్టి అడుగుతున్నా, మొగుడు వదిలేసి భార్యాభర్తల అనుబంధంతో పోలిస్తే బయట పరాయి వాడితో వెళ్ళడం తప్పు, కానీ తను మాట్లాడడం అనేది భార్యాభర్తకి ఉన్న రిలేషన్ నార్మల్ పీపుల్ తో ఉండదు కదా చట్టరీత్యా అయినా. సో అది మొగుడిని వదిలేసి ఒక ఆడది ఎవరితోనో పోయి వాడు కూడా వదిలేశాక మళ్ళీ ఈ మొగుడు దగ్గరకు వచ్చి నువ్వే నా దిక్కు మొక్కు అనడం కరెక్టా తప్ప? నీకు ఈ మొగుడితో ఏమైనా ప్రాబ్లం ఉంటే ఓకేనా, ఇక్కడే డిస్కస్ చేసుకోవాలి. నౌ అలా వెళ్ళి వచ్చిన ఆడది, నౌ ఇతరు నీకు కనీసం మొగుడా కాదా అంటే నువ్వు పెళ్లి చేసుకున్నట్టు ఎక్కడ లేవంటారా? ఆ అబ్బాయే చెప్తున్నాడు మాకు పెళ్ళి అవ్వలేదు అని, ఈ పిల్ల కూడా చెప్పింది మాకు పెళ్ళి అవ్వలేదు అని. దేవుడి సమక్షంలో పెళ్ళయిందని ఒకసారి, పెళ్ళైనట్టుగా మేము ఊహించుకుంటున్నాం అని ఒకసారి, నిజంగా గుడిలో తాళి కట్టాడని ఒకసారి, గ్రాండ్ గా పెద్ద ఫంక్షన్ హాల్లో మొత్తం దేశమంతా ట్రంప్ తో సహా ఇవాంక ట్రంప్ కూడా వచ్చి అక్షింతలు వేశారని ఒకసారి ఇష్టం ఉన్నట్టు చెప్పేసింది. నాలికకి నరం లేని నాలిక ఎలా పడితే అలా మా వాగుద్ది అన్నట్టుగా ఇష్టం ఉన్నట్టు వాగింది. 14 years రిలేషన్షిప్ అని చెప్పేసి 14 years రిలేషన్షిప్ అదే హౌస్ లో 1 second. ఇప్పుడు నేను ఒక ఇంట్లో ఉన్నా, ఓకేనా? పై పోర్షన్ లో నేను ఉంటున్నా, కింది పోర్షన్ లో ఇంకోరు ఉంటున్నారు. కింది పోర్షన్ లో నువ్వు రోజుకో మొగుడిని తెచ్చుకొని నీకు అడ్డమైన కార్యకలాపాలు చేస్తున్నావు. నువ్వు రెంట్కున్నావు 14 సంవత్సరాలు. ఒకే ఇంట్లో ఇద్దరు ఉన్నారు. ఒకే ఇంట్లో ఇద్దరు కాదమ్మా, పై పోర్షన్ లో రాస్తారని ఉంటాడు, కింది పోర్షన్ ఈ పిల్లకి రెంట్కి ఇచ్చాడు. డబ్బులు ఉన్నప్పుడే ఇచ్చి చావు, లేనప్పుడు అవసరం లేదు అన్నాడు. పర్వాలేదులే మనదే కదా అనేసి ఉంచాడు అక్కడ. నీకు అర్థమైందా? బేసికల్లీ రెంట్కి ఉన్న ఆవిడ రోజుకో మొగుడిని తెచ్చుకొని ఇష్టానుసారం చేసింది. రోజు ఇష్టం ఉన్నట్టు అన్ని పొడుచుకునేది, అడ్డదిడ్డంగా అందరినీ వేధించేది, ఏది పడితే ఆ వస్తువులన్నీ ఇష్టం ఉన్నట్టు, అంటే డ్రగ్స్ తీసుకొని పిచ్చెక్కి ఇల్లంతా చిందరవందర చేసేది. అన్నిటికీ ఆధారాలు ఉన్నాయి. ఆమెతో పాటు ఇంకా ఆ తలకాయకి సంబంధించి ఇంకా 100 తలకాయలు వచ్చేవి కొంపకి. అదొక క్లబ్బు. ఇంకా చెప్పాలంటే ఇప్పుడు ఏం చేశాడు ఆ రాజ్ తరుణ్, ఈ క్లబ్ లో ఉండలేక ఆ పిల్లనేమో గెంటేస్తే పోవట్ల, ఈ పిల్లోడేమో అమాయకుడు. పేరెంట్స్, ఇంటికి సంబంధించిన పేరెంట్స్ ఇక్కడ లేరు, వేరే దగ్గర ఎక్కడో ఉన్నారు.
ఇప్పుడు ఏం చేస్తుంది, నా భర్తని ఒకసారి రెంట్కి వచ్చింది, నా భర్తని ఓనర్ని నా భర్త అని చెప్పేసి ఒకసారి నన్ను లైంగికంగా వేధించాడని ఒకసారి, ఇంకోసారి ఇలాగా అడ్డమైన కబుర్లని చెప్తుంది. రెంట్కి ఇచ్చినప్పుడు రెంట్ తీసుకోవాలి కానీ అలాంటి మనిషిని ఇంట్లో కలిసి చేయడం ఎంతవరకు? అది తెలియదు కదా ఈ మనిషికి, ఆ మనిషి అట్టాంటిదని. ఎవరినైనా బేసిక్ గా నాకు తెలుసు, నేను నిన్ను రెంట్కు పెట్టుకున్నాను అనుకో, లేక నువ్వే నన్ను రెంట్కు పెట్టుకున్నావు అనుకో మీ ఇంట్లో, నేను చేసే అడ్డమైన కార్యకలాపాలకి నీ రెస్పాన్సిబిలిటీ అయితే ఉండదు. బట్ నువ్వేం చేస్తావు, ఖాళీ చేయి అంటావు. నన్ను ఖాళీ చేయమంటావా, ఉండు నీ సంగతి చెప్తాను, జాకెట్ చింపేసి వీడు నా మీద అత్యాచారం చేశాడని చెప్పుద్ది. ఇప్పుడు నువ్వు ఇంటర్వ్యూకు పిలువు, లావణ్య నీ జుట్టు బాగుంది, మూతి బాగుంది, ముక్కు బాగుంది అను, నవ్వి కూర్చుంటది. మొహం ఏంటి అలా ఉంది అను, వెంటనే చింపేసుకొని మీ కెమెరామెన్ నా మీద పడ్డాడు అంటది. ఆ టైప్ ఆడది. అంతకుమించి ఇంకేం మాట్లాడతావు? ఈ రోజు వరకు అందరూ చూసారు ఆ పిల్లని, సరే వాట్ ఎవర్, వాళ్ళ ఇంట్లో అక్రమంగా ఉంటుంది, ఓకేనా. ఒక అడ్రస్ లేని దానికి అడ్రస్ ఇస్తే నీ అడ్రస్సే నాది అంటుంది. ఇప్పుడు కోర్టులో కేసు నడుస్తున్నప్పటికీ లేదు, ఏదైనా నడుస్తోంది కేసు అయితే నడుస్తోంది, రేపు ఈ రోజు కాకపోతే రేపు ఏదో ఒక రోజు కోర్టు ఒక తీర్పు ఇచ్చినప్పుడు ఆయన ప్రాపర్టీస్ అని చెప్పేసి ప్రూఫ్స్ తో సహా ఉన్నాయి కాబట్టి ఇచ్చిన రోజు ఆయనదే అయిపోతుంది. కానీ ఈ లోపు వీళ్ళ పేరెంట్స్ రావడానికి గల కారణం ఏంటి? ఈ లోపు పేరెంట్స్ రావడానికి గల కారణం ఏంటి అంటే, సరే నా కొడుకు అక్కడి నుంచి పారిపోయాడు, ఎందుకు పారిపోయాడు? సగం వాడికి షూట్లు ఉండడం వల్ల బయటికి తిరుగుతున్నాడు, సగం ఇంటికి వచ్చినప్పుడల్లా అక్కడ ఏదో అక్రమ కార్యకలాపాలన్నీ జరుగుతున్నాయి. నాకు సినిమాలో కొద్ది గొప్ప ఫేమ్ ఉంది, పొరపాటున అక్కడికి నేను వెళ్ళాను అనుకో, వాళ్ళు ఏదన్నా కేసుల్లో ఇరుక్కుంటే నన్ను కూడా అందులో దోస్తారు, నువ్వెందుకున్నావురా ఇక్కడ అని. అందుకు భయపడి అక్కడికి వెళ్ళట్లా. వస్తేనేమో ఈ పిల్ల జాకెట్లు చింపుకొని వీడు నా మీద అరిచేసాడు అంటుంది. ఈ రోజు వాళ్ళు అక్కడికి రావడం అనేది ఎంతవరకు కారణం ఏంటంటే, చుట్టుపక్కల వాళ్ళు వీళ్ళందరూ ఈ కొంపలో ఏం జరుగుతుందో మాకు అర్థమై చావట్లేదండి, అసలు అదేంటో మీరు కొనుక్కున్నారు ఓనర్స్, మా ఇష్టం, మేము ఇల్లు కొనుక్కొని ఎలాగైనా అలా బతుకుతామంటే కుదరదు సొసైటీలో, ఖాళీ అయినా చేయండి లేదా అసలు ఇంకేమైనా చేయండి అని సొసైటీ మొత్తం మీద పడింది. సరేనండి మేమే ఉంటాము, ఇది ఫ్యామిలీ కొంప అన్నారు, మేము ఫ్యామిలీగానే ఉంటామని చెప్పేసి ఇల్లు అక్కడ కోల్పోలేక వచ్చారు పేరెంట్స్. ఈ పిల్ల ఏం చేసింది, వాళ్ళ లగేజ్ తీసేసి బయట వేసింది. దానికి మళ్ళీ ఇంకొకటి ఈవిడ చెప్పిన రీజన్ ఏంటంటే, నన్ను జుట్టు పట్టి ఈడ్చి కొట్టారు, నా ప్రైవేట్ పార్ట్స్ ని టచ్ చేశారని చెప్తుంది. ఓకే, బట్ వాళ్ళతో పాటు ఇంకో 15 మంది మనుషులు వచ్చి ఆల్రెడీ సీసీ క్యామ్స్ కానీ ఇంట్లో చెక్కలు తలుపులు కానీ ఇవన్నీ పగలగొట్టి తను జుట్టు పట్టుకొని కిందకి లాగేసి తీసుకొచ్చి పోలీసులు వచ్చి వాళ్ళని తీసుకెళ్లి స్టేషన్ కి తీసుకెళ్లారని చెప్పేసి కూడా క్లియర్ గా చెప్తుంది. అంటే ఆ స్టేషన్ కి వెళ్ళిన వాళ్ళు అసలు స్టేషన్ కి వెళ్ళిన విషయం నిజమా కాదా? వన్ సెకండ్, ఒక అన్ని వదిలేసిన ఆడది, మొత్తం అన్ని వదిలేసిన ఆడది, ఓకేనా, రోడ్డు మీద పడి కనబడినోడల్లా నా జుట్టు వీకాడు, నన్ను అక్కడ నొక్కాడు ఇక్కడ నొక్కాడు అని చెప్తుంది. అయితే వాళ్ళు వాళ్ళతో వచ్చిన వాళ్ళు కాదంటారు. విషయం ఏంటంటే, అసలు ఈమె గురించి మాట్లాడడం కూడా దాన్ని ఇంకొకటి, అప్పుడెప్పుడో మాట్లాడేసాము, తర్వాత చాలా గ్యాప్ ఇచ్చి వదిలేసాం. ఎందుకంటే ఇంత నీచమైన ఒక మనుషుల గురించి అసలు మాట్లాడడం కూడా దండగా అని చెప్పేసి మనం అంతకు దిగజారలేదు కదా అని చెప్పి వదిలేసాం, పూర్తిగా వదిలేసాం. ఇప్పుడు వయసు అయిపోయిన పేరెంట్స్ వాళ్ళ ఇంటి ఓనర్స్ వస్తే ఎవరో తెలియదు, ఏ నుంచి వచ్చావో తెలియదు, ఎందుకు వచ్చావో తెలియదు, వాళ్ళ సామాన్లు తీసి బయటేసి ఆ ముసలాయన నిన్ను ప్రైవేట్ పార్ట్స్ బట్టి టచ్ చేశాడు అని చెప్పేసి కంప్లైంట్లు పెడుతుంది. ఏడబడతాడని నొక్కేశాడు నన్ను అని. నిన్ను ఏడబడతాడని నొక్కడానికి పిల్లాన్ని పట్టుకొని వచ్చాడు పెద్ద ముసలాయన. ఇలా ఉంది ఈవిడ పరిస్థితి. అన్ని వదిలేసిన ఒక ఆడది రోడ్డు మీదకి వచ్చి ఈరోజు మాట్లాడుతుంది. ఇంతకన్నా మాట్లాడాల్సిన అవసరం ఏం లేదు. ఇక ఈవిడ గురించి అసలు ఆ కొంప నుంచి ఖాళీ చేయించి ఆ సొసైటీ ఇంకా ఎందుకు భరిస్తుందో తెలియట్లేదు. ఏమన్నా అంటే ఇల్లు కొనుక్కున్నాం, మన ఇల్లు మనం కొనుక్కున్నాక ఏమన్నా చేసుకోవచ్చు. ఇప్పుడు ఆర్టికల్ 21 ప్రకారంగా రైట్ టు లీవ్ నీకుంది, హక్కు, బతికే హక్కు ఉంది. ఎలా పడితే అలా బతుకుతాను అంటే కుదరదు. చుట్టుపక్కల వాళ్ళకి ఇబ్బంది లేకుండా నీ బతుకు నువ్వు బతికి సావాలి అంతే. 3 ఫ్లోర్ల కొంప ఉంది కదా నాకు అని చెప్పేసి మూగజీవాలను హింసించి నిన్ను నువ్వు హింసించుకొని